బచ్చలమల్లి ఈ మధ్యకాలంలో చూసిన ఇంటెన్స్ ట్రైలర్. నాతో పాటు ఉన్నారు అమృత అయ్యర్. అట్లా అనడం కంటే కూడా పూలమ్మే పిల్ల అంటే ఇమీడియట్గా గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఆ సాంగ్ మా ఇంట్లో 2 రోజులకు ఒకసారి ప్లే అవుతూ ఉంటుంది. మా పిల్లలు చూసారంటే ఇంటర్వ్యూ మరీ చూస్తుంటారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? మా ఇంట్లో మీకు మీ పాటకి మంచి ఫ్యాన్స్. మా 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. రోజు చూస్తూనే ఉంటారు. మనకి వాళ్ళు బోర్ కొట్టదు ఏంటో. కొట్టకూడదు. కొట్టకూడదా? వింటూ ఉన్నారు. ఇంకా ఈ సినిమా ట్రైలర్ కానీ టీజర్ కానీ తర్వాత ప్రమోషన్స్ కానీ AAAలో ఆయన ట్రాక్టర్ మీద వచ్చాడు. తర్వాత టీజర్ మీకు కథ చెప్పారు చూసారా, వైన్ షాప్ లో చెప్పాడు ఆయన. తర్వాత ప్రెస్ మీట్ లోనే మడత మంచాల మీద కూర్చుని ప్రెస్ మీట్ పెట్టారు. యూనిక్ గా ఉంది, డిఫరెంట్ గా ఉంది. చూడటానికి ఫస్ట్ టైం నాకు కూడా డిఫరెంట్ గా అనిపించింది. కాన్సెప్ట్ కూడా అదే విధంగా ఉండబోతుందా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు టీజర్కి వచ్చిన విధానం అన్నీ ఇంత క్రియేటివ్గా ఉన్నప్పుడు మూవీ ఎంత క్రియేటివ్గా ఉండొచ్చు అన్నది క్రియేటివ్ స్క్రిప్ట్, క్రియేటివ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా రాగాలి ఇప్పుడు. సో దాట్ వే సుబ్బు గారు హ్యాస్ రిటన్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. హీస్ డన్ వెరీ ఒక్కొక్క క్యారెక్టర్ ఈ మూవీలో, నాట్ జస్ట్ నా క్యారెక్టర్, నాట్ జస్ట్ నరేష్ గారిది, అందరూ క్యారెక్టర్, రావు రమేష్ గారు, హరితేజ, ప్రవీణ్, ఆల్, రోహిణి గారు ఉన్నారు. సో అందరికీ ఒక్కొక్క వాల్యూ ఈ మూవీలో ఉంటుంది. సో వాట్ డిఫరెన్స్ డూ దే మేక్ టు దిస్ హోల్ మూవీ అని. అల్లరేష్ గారికి ఆయన వైన్ షాప్ లో చెప్పాడు కదా, మీకు ఎక్కడ చెప్పాడు? నాకు డీసెంట్గా ఫోన్లోనే చెప్పేశారు. ఎలా ఉంటుంది క్యారెక్టర్? మిడ్ టౌన్ లో జరిగే అవును, ఒక వింటేజ్, ఒక 1980s జరుగుతున్న, బట్ నాట్ ఇన్ ద సిటీ, ఇన్ ద టౌన్లో ఎంతవరకు ఆ అమ్మాయి సిటీ లాగా ఆలోచించి ఎంతవరకు షీల్ ఇమాజిన్ ఉంచుకుంటుందో అలా ఉంచుకొని చేశారు. సో ఏంటి మీకు గోదావరి జిల్లాలతో ఉన్న బాండింగ్? మీ సినిమాలన్నీ అక్కడ జరుగుతాయి కదా? అవునండి, చాలా. ఐ హ్యావ్ సమ్ కనెక్ట్ విత్ గోదావరి దగ్గర, చుట్టుపక్కన రాజమండ్రి, అన్నవరం. ఐ థింక్ ఏదో ఒక కనెక్ట్ ఉంది నా మూవీస్లో. అన్నీ అక్కడ ఏదైనా ఒక షార్ట్, ఏదైనా ఒక సీన్ ఆర్ మొత్తం మూవీ అక్కడే. సో ఈవెన్ 30 రోజులు, నీలి ఆకాశం అక్కడే. రెడ్ మూవీలో అన్నవరంలో ఒక షార్ట్. ఈ మూవీ మొత్తం అన్నవరంలోనే షూట్. తుని, అన్నవరం. అండ్ దిస్ వన్ హనుమాన్, పాడేరు అక్కడ. సో అన్నీ టచ్ చేసి ఐ హావ్ టు కమ్ అనమాట. ఎట్లా ఉంటుంది అక్కడ? పీపుల్ చాలా రిసీవింగ్ చాలా బాగుంటుంది. చాలా రిసీవ్ చేసుకుంటారు అక్కడ. ఫుడ్ మెయిన్, చాలా ఫుడ్ బాగుంటుంది. ఐ లైక్ ద వే దే టాక్. ఏమండి బాగుంటున్నారండి, అలా లైక్ హాయ్ అండి, ఎలా ఉన్నారండి, బాగున్నారండి, అలాగా కదా, అలాగే కదా మాట్లాడతారు అక్కడ. సో ఐ లైక్ ద వే దే టాక్. చాలా క్యూట్గా, ఇన్నసెంట్గా ఉంటుంది అక్కడ. 2012 కదా మీరు ఇండస్ట్రీ రావడం? తెలీదు. ఫస్ట్ నుంచి అందరూ ఇంటర్వ్యూస్లో ఈ ఇయర్ ఎప్పుడు వచ్చానని అడుగుతున్నారు. ఏమో మీ ఇంటర్వ్యూ అంటే వికీపీడియా చూడాలి, మీ గత ఇంటర్వ్యూలు చూడాలి, అన్నీ చూడాలి. ఏం చేస్తారు, ఎవరితో చేస్తారు, నాకే గుర్తులేదు. కొంతమంది అయితే మీ క్యారెక్టర్ పేర్లు కూడా గుర్తుపెట్టుకుని చెప్తా ఉంటారు. ఆ క్యారెక్టర్ గుర్తు పెట్టుకోవాలి, బట్ నేను ఎప్పుడు వచ్చానని ఒక ఇయర్ ఐ డోంట్ నో. ఐ మై సెల్ఫ్ డోంట్ రిమెంబర్. నేను ఒక అలాగే ఎట్లా ఉండగలుగుతున్నారు అంత స్లిమ్గా? నాకైతే చాలా వచ్చేస్తాను ఫ్రంట్ బ్యాక్. ఏమో, ఐ థింక్ హెరిడిటరీ. మా పేరెంట్స్ ఆర్ యంగ్ ఇనఫ్ టు సీ. మీ ఆర్టిస్టులకి చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఇంటి ముందు టేబుల్ మీద అన్నీ ఉంటాయి, చికెన్ ఉంటాయి, మటన్ ఉంటాయి, లేకపోతే మీరు అనేవి కాదు అనుకోండి, అన్నీ ఉంటాయి, కాకపోతే ఏది తినలేరు మీరు. అవును, కొంచెం బాధ అనిపించింది. అవునండి, కొంచెం ఏం చేయాలి. బట్ వెజ్లోనే చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. అది దట్ టు వెన్ యూ గో టు సుబ్బు గారి హోటల్, అక్కడ ఎంత ఆప్షన్స్ ఉన్నాయి, వెరైటీస్. అదే కదా అడిగింది. సుబ్బు ఇప్పటికి ఒక సినిమాలో చేశాడు, సోలో బ్రతుకు సోబెటర్ చెప్పాడు. కథ చెప్పడం మంచి ఇంటెన్స్గా. చాలా మంది డైరెక్టర్లు, మీరు చాలా మంది చూసి ఉంటారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు చూసారు, చాలా ఇంటెన్స్గా చెప్తారు, బాగా చెప్తారు. ఆన్ పేపర్ చాలా బాగా రాసుకుంటారు. దీని పిక్చరైజేషన్ వచ్చేటప్పటికి కానీ, లేకపోతే రియలిస్టిక్ సీన్ తీసేటప్పుడు కానీ కొంచెం తడబడతారు.
చెప్పినంత పొటెన్షియాలిటీ అయితే సీన్లో ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. మీకు తెలిసిపోతా ఉంటుంది చేసేటప్పుడే, చెప్పింది ఒకటి జరిగేది ఒకటి. అవును. ఎట్లా ఉంటుంది సుబ్బుతో ఎలా చేస్తూ ఉంటాడు, ఎలా చేశారు? కాకపోతే ఒక్క సినిమా చేశారు కాబట్టి, ఎందుకంటే కథ చాలా మాసివ్గా ఉంది, చాలా ఇంటెన్స్ ఉంది కదా. టీజర్ చూస్తే తెలుస్తుంది మరి సుబ్బు ఎలా హ్యాండిల్ చేశారు కదా. యా, లైక్ యూ సెడ్ కరెక్ట్. చెప్పినప్పుడు ఒకటి ఉంటుంది, చేసినప్పుడు వేరేలాగా ఉంటుంది. బట్ ఈ మూవీలో అలా జరగలేదు. ఐ థింక్ ఎప్పుడు ఎలా చెప్పారో అలాగే యాజ్ ఇట్ ఈస్ హీ డిడ్ ఇట్. హీ వుడ్ హ్యావ్ ఎలివేటెడ్ మోర్ సీన్స్, హీ వుడ్ హ్యావ్ యాడెడ్ మోర్ బెటర్ సీన్స్. కానీ అండ్ ఎప్పుడు నాకు ఒక మూవీ విన్నప్పుడు వింటాను దాన్ రీడింగ్. కొన్ని పీపుల్ సినాప్సిస్ పంపిస్తారు, ఆర్ యూనో క్యారెక్టర్ స్కెచ్ అని ఒక రైటింగ్ పిచ్ డెక్ ఏదైనా ఒక. I just don't read it. I don't know why. I only see the main plot, but దానికన్నా నేను నరేషన్కి కూర్చుంటాను. నాకు దట్ ఈస్ మోర్ ఇంటెన్స్ దాన్ రీడింగ్ ఇట్. ఐ డోంట్ నో, పిచ్ డెక్ కానీ మెయిల్ కానీ చూడరు, నరేషన్ వింటాను. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ నాకు ఫస్ట్ నుంచే ఒక క్యారెక్టర్ గురించి ఆర్ దట్ హోల్ ప్లాట్ ఆఫ్ సేయింగ్ అది విన్నప్పుడు ఇంకా బాగుందో ఏమో నాకు అనిపించింది. అండ్ వెన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ మై క్యారెక్టర్, నేను ఇమాజినేషన్లో వెళ్తాను వెన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. సో అలా ఉన్నప్పుడు ఐ థింక్ సుబ్బు గారు చెప్పినప్పుడు చాలా బాగా నరేట్ చేస్తారు. So it was very nice when I was imagining such nice beautiful arc of my character. So చాలా అంటే ఈ అమ్మాయి ఇన్నసెంట్ నుంచి మళ్ళీ తర్వాత యునో చాలా థాట్ ప్రాసెస్ విల్ బీ లైక్ షీ వాంట్స్ టు సెటిల్ సమ్వేర్. సో అలా ఉంటుంది. బట్ షీ ఈజ్ ఆల్సో ఎమోషనల్. సో లాస్ట్లో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ క్యారెక్టర్ లాగా షీ బికమ్స్ ఇన్. సో దట్ కైండ్ ఆఫ్ విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. హనుమాన్ తర్వాత నాకు తెలిసి హనుమాన్ టైంలోనే కదా ఇది వింది స్టోరీ. హనుమాన్ తర్వాత అమృతకి మంచి సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వస్తాయి అనుకున్నాను. వచ్చినాయా రాలేదా? వస్తుంది ఏం చేస్తుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఐఎమ్ వెరీ సెంటిమెంటల్ ఆన్ మై ప్రాజెక్ట్. సో ఏది సైన్ చేసిన తర్వాత ఆర్ రిలీజ్ అయిన తర్వాతనే అది నేను బయట అందరికీ చెప్తాను. సో అప్పుడు దాకా ఐ జస్ట్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ జస్ట్ అన్ సెంటిమెంట్ నాకు. ఎట్లా సాధ్యపడుతుంది? తెలుగు, తమిళ్, కన్నడ. ఇప్పుడు కన్నడ ఎంటర్ అవుతున్నాను. మలయాళం, 4 లాంగ్వేజెస్. మలయాళం ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే మలయాళం చేసినట్టున్నా. ఐ డోంట్ నో, వికీపీడియాలో కొంచెం తప్పుగా చెప్తున్నారు అని వేశారు. బట్ అసలు మలయాళం చేయలేదు. మలయాళం అని పెట్టారు, అందుకు తెలీదు. బట్ ఐఎమ్ నాట్ యెట్ గాన్ దేర్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, బట్ ఇంకా చేయలేదు. ఫస్ట్ ఇస్ ఆల్వేస్ తమిళ్. ఐ మీన్ ఫస్ట్ ఇస్ తమిళ్. ఇట్ వాస్ తమిళ్ అండ్ దెన్ తెలుగు. ఎలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ? తెలుగులో మంచి మంచి డైరెక్టర్లు ఉంటారు, ప్లస్ మంచి ఫుడ్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. ఎక్కడ ఎంజాయ్ చేస్తారు షూటింగ్ టైం అంటే? లైక్ జనరలీ అయ్యో ఫుడ్ తినొచ్చు కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ కెనాట్ ఈట్ సో మచ్ ఆల్సో. బట్ ముందు వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫస్ట్ మూవీ ఐ వాజ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇది. ఐ యూస్ టు ఈట్ అ లాట్. నేను పక్కన ఇంట్లో, అక్కడ రాజమండ్రిలో ఉన్న పక్కన ఇంట్లో వాళ్ళ ఇంట్లో చేస్తారు, వాళ్ళే వచ్చి ఇస్తారు, మేము ఇది చేసాం తింటారా, ఇవ్వండి తినేసాను. తిన్నాను. అక్కడే నాకు కొంచెం మజ్జిగ చారు, పచ్చిపులుసు, ఆల్ దట్ అక్కడే ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది. అల్లనాగేష్ గారి సినిమాలు గతంలో ఏం చూసారు? ఆయన సినిమాలు పాతవి. కామెడీ చూసాను. తమిళ్లో హీ యూస్ టు డూ లాట్ ఆఫ్ లైక్ బ్యాక్ దెన్ హీ యూస్ టు డూ సో మెనీ మూవీస్ ఇన్ తమిళ్ ఆల్సో. 2-3 మూవీస్ కూడా చేశారు, అది చూసాను. అండ్ తెలుగులో ఏంటంటే వెరైటీగా ఒకటి ఏదైనా కొత్తగా ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఐ థింక్ దిస్ ఈజ్ లైక్ an arc again. He's tried comedy, now he wants to try something different like this. So adi workout avutundani chusi, so akkadi nunchi I think police characters that he's done before. So anni oka different try chestu unnaru. Allo unnappudu I knew that at least
ఈ మూవీకి ఒక వాల్యూ ఉంటుంది, ఒక సెన్స్ ఉంటుంది. లైక్ వై am I here for this movie? That's more important to me at the end. So ఎలా ఉంటాడు ఆయన జోవియల్గా? ఎక్కువ రిజర్వ్డ్గా ఉంటాడు కదా, ఎక్కువ మాట్లాడరు. అట్లా ఏం లేదు, మాట్లాడతారు. సో కొన్ని విషయాలు హీ టాక్స్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్, హిస్ లైఫ్ ఎక్స్పీరియన్స్, హిస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ నాకు గుర్తొచ్చింది చాలా అలాగా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు. లైఫ్లో మూవీస్ ఎలా, how did that happen, how did this happen. I think a lot of his experiences he shared a lot of those ఎప్పుడు stuff. చెప్పారు నేను డైరెక్షన్ చేయాలని? ఆయన నాన్నగారు డైరెక్టర్. లేదు ఎప్పటి నుంచో డైరెక్షన్ చేయాలని? ఓకే, అవి చెప్పలేదు. నో ఐ టాక్ అబౌట్ మై సెల్ఫ్ అ లాట్. అందరూ కూర్చున్నప్పుడు ఏదైనా ఫన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విల్ బి అంటే సటైర్ వేసుకొని అలా ఉంటాం, కానీ హిస్ ఫ్యూచర్ గోల్స్, ఫ్యూచర్ థింగ్స్ గురించి ఏం మాట్లాడలేదు. ఈ బచ్చమల్ల ఆయన ఉన్నాడు తెలుసా? పేరున్న అతను? అవును, అతను నేను చూడలేదు, ఆయన చూసారు అందరూ. ఐ థింక్ మేబీ వెన్ దే స్టార్టెడ్ షూట్ ఫస్ట్, వాళ్ళు అందరూ షూట్ ముందే స్టార్ట్ చేశారు కదా, కొన్ని రోజు అయిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. మేబీ అప్పుడు చూస్తుంటారు. అప్పుడు వాళ్ళు చూసి చెప్పారు ఇట్లా, లుక్ వైజ్ హీస్ టోటలీ డిఫరెంట్. ద రియల్ బచ్చలమల్లి ఈజ్ totally different from what we see as Naresh. So Naresh garu. So I don't know, it has added more elements, more inka konjam elevations for the character చేశారు. చాలా బాగా రాశారు. మధు గారు అన్న రైటర్, ఐ థింక్ హీ అండ్ సుబ్బు గారు బోత్ కలిపి ఒక మంచి విషయాలు పెట్టారు ఈ మూవీలో. ఒక సినిమా చేసేటప్పుడు కానీ లేకపోతే జరుగుతున్న టైంలో కానీ మీకు తెలిసిపోతుంది అది ఆర్టిస్ట్గా. ఇప్పుడు జరుగుతున్న బచ్చలమల్లి కానీ మీ ప్రమోషన్స్ ఇన్నోవేటివ్గా చేస్తున్నారు. అట్లాగే కబడ్డీ టీం, క్రికెట్ ఏదో ఆడుతున్నారు, ఎట్ల పందాలు పెడుతున్నారు, చాలా ఇన్నోవేటివ్. అక్కడికి వెళ్ళారా మీరు? లేదు, ఐ హ్యాడ్ అనదర్ వర్క్, సో ఐ కుడెంట్, నేను వెళ్ళట్లేదు. బట్ చూసాను ట్రాక్టర్ టగ్ ఆఫ్ వార్ అండ్ క్రికెట్ అవన్నీ చూసాను. నైస్, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అక్కడ వెళ్ళి వాళ్ళతో రజనీకాంత్ గారితో చేశారు లింగా, చిన్న క్యారెక్టర్. ఎట్లా ఉంటుంది రజనీ సార్తో వర్క్ చేయడం? కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కొన్ని? అవి దాని గురించి మనం చాలా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాము. దట్ ఈస్ ఓకే. అది చాలా ఫ్లాష్ బ్యాక్ అంటే ఫ్లాష్ బ్యాక్ అది. సో ఐ థింక్ దట్ ఈస్ ఫ్లాష్ బ్యాక్. రజనీ సార్తో చిన్న మూమెంట్ చెప్పండి. గుర్తులేదండి, ఇట్ వాస్ టూ లాంగ్ బ్యాక్. విజయ్ సార్ చెప్పండి. తేరీ చేశారు, యా, తర్వాత ఇది బిగిల్ చేశారు. యా, ఆయన దానివల్ల మీ మీద ఒక కంప్లైంట్ ఒకటి ఉంది, మీరే ఫోన్ చూసుకోరట, తర్వాత క్యారవాన్కి వెళ్ళరట. ఫోన్ చూసుకున్నాను, క్యారవాన్ వల్ల చూడరంట, క్యారవాన్లో కూడా వెళ్ళరంట. షార్ట్ లొకేషన్లో ఉన్నప్పుడు ఫోన్ కూడా చూసుకోరట, చూడరు. అవును, అంత బ్యాడ్ క్వాలిటీ ఎట్లా? హీ ఈస్ మోర్ ఇంటరాక్టివ్. ఫోన్ తర్వాత కూడా చూడొచ్చు, ఫస్ట్ అందరితో మాట్లాడదామని అంత క్వాలిటీ ఉన్న పర్సన్. హీస్ ద, ఐ నెవర్ సీన్ హిస్ ఆర్ మానిటర్ చూస్తారు, కొన్నిసార్లు చూస్తారు, బట్ ఎక్కువ ఏం చూడరు. We all will be very interested in seeing. We'll go and see, but he won't be near the monitor because he is not there. And మేమందరూ వెళ్ళి మానిటర్లో ఓకే ఓకే అని చెప్పి. ఎట్లా అంత పెద్ద సినిమా చేసినప్పుడు కనీసం మానిటర్ కూడా చూసుకోరా ఆయన విజయ్ గారు? He had a separate small monitor. ఈ పెద్ద మానిటర్లో చూడరు. స్మాల్ మానిటర్ ఆయన దగ్గర వెళ్ళి చూపిస్తారు, ఆయన అలా చూస్తారు, ఓకే ఓకే అర్థమైంది అంటారు. సో కొన్ని పీపుల్కి మానిటర్ చూస్తారు, కొన్ని పీపుల్ చూడరు. ఇట్ డిపెండ్స్ ఆన్ దియర్ వే ఆఫ్ వర్క్. ఇప్పుడు నరేష్ గారు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ నెవర్ సీ. నరేష్ గారు కూడా యాక్చువల్లీ మానిటర్ దగ్గర రావడం, ఆయన షార్ట్ మళ్ళీ చూడరు. ఐ నెవర్ సీన్. నేను అడుగుతాను యాక్చువల్లీ, మీరు చూడలేదా మీ షార్ట్? నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, మీరు మానిటర్ దగ్గర చూస్తారా లేదా అన్నది. నేను ప్రతిసారి నేను అంటే అట్లీస్ట్ మై ఫస్ట్ షాట్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు సీ, నేను కరెక్ట్గా చేస్తున్నా లేదా అన్నది ఐ హ్యావ్ టు సీ. అది నా హ్యాబిట్, అది నా అలవాటు అది.
నేను వెళ్ళి చూస్తాను మానిటర్. కొన్ని పీపుల్ చూడరు, అది ఏమో తెలీదు. సూపర్. మీ క్యారెక్టర్ నేను చేయాలి అనుకున్న మిస్ అయ్యి ఉంటాయి. కొన్ని క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు, హీరోయిన్ ఓరియంటెడ్ కానీ లేకపోతే వేరే సినిమాల్లో వచ్చిన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, బాగా నచ్చుతాయి ఈ క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుండేది. చిన్న జలస్ మన కాదు క్యారెక్టర్ వేరే వాళ్ళు చేస్తారు, చిన్న జలస్ ఆ క్యారెక్టర్ మీద మనకన్నా ఇష్టాన్ని ఇటువంటి క్యారెక్టర్ నాకు పడి ఉంటే బాగుండేది అనిపించిన క్యారెక్టర్ అది ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, వాళ్ళు చేస్తారు. ఈ క్యారెక్టర్ బాగుంది అనిపించిన క్యారెక్టర్స్ మీకు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ హిస్టారికల్ థింగ్స్ యాక్చువల్లీ. చాలా చాలా ఇష్టం నాకు. ఇప్పుడు నేను ఒక టెంపుల్ వెళ్తే ఈ టెంపుల్ 3000 years ముందు కట్టారు అన్నప్పుడు ఐ ఫీల్ సో ఇంట్రెస్టెడ్ టు నో ద ఫ్యాక్ట్స్ దట్ హ్యాపెండ్ అప్పుడు. సో అలా ఉన్నప్పుడు రీసెంట్లీ పొన్నియిన్ సెల్వన్ తీశారు, అండ్ దట్ వాజ్ మై ఫేవరెట్ ప్లేస్ తంజావూర్లో అంత పెద్ద టెంపుల్ని మీరు చూసారా? ఆ టెంపుల్ మీరు చూడాలి లైఫ్లో, అట్లీస్ట్ మీరు చూడాలి. ఇట్స్ లైక్ అ వండర్. ఐ డోంట్ నో వై దే హవ్ నాట్ యాడెడ్ దిస్ ప్లేస్ యాజ్ అ వండర్ ఆఫ్ ద వరల్డ్. అట్లా ఉంటుంది. సో అక్కడ వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్, అక్కడ ఉన్న ప్రిన్సెస్ ఎలా ఉంటారో, అప్పుడు ఉన్న క్వీన్స్ ఎలా ఉంటారో అని ఎప్పుడు నాకు ఆ థాట్స్ ఉండేది. చూస్తే పొన్నియిన్ సెల్వన్లో దే ఆర్ డూయింగ్ దట్ మూవీ. సో ఐ వాజ్ లైక్ I would have, I know it's expecting too high, but I'm saying if it was with small upcoming people, I would have been very happy if I'd got that character maybe. డ్రీమ్ రోల్ అంటే అదే కదా ఇందాక చెప్పాను. అంటే like some historical movie, like నేను చెప్పినప్పుడు like I like to do what they did at the టైంలో ఎలా ఉంటారు అన్నది. చాలా మంది హీరోయిన్స్ కి నెగటివ్ రోల్ చేయాలని బాగుంటుంది. ఏది నెగటివ్ రోల్? అవునా? ఓకే. ఎట్లా అనిపించలేదు ఎప్పుడు మీకు నెగటివ్ రోల్ చేస్తే? అనిపించలేదు. Because I think positive, so I never think of negative. ఈ మధ్యకాలంలో చూసిన సినిమా ఏది, వెబ్ సిరీస్ ఏది? మూవీ చూసింది లక్కీ భాస్కర్ అండ్ ఆల్ దట్. వెబ్ సిరీస్ లాగా ఇంకా చూడలేదు. చూసాను, బట్ ఇప్పుడు సడన్గా ఇప్పుడు కొంచెం 1 monthగా ఏం చూడలేదు, సో ఏం గుర్తు రావట్లేదు. ఏం చేస్తుంటారు మీరు ఖాళీగా? I watch movies అండి. I work out, I travel. I think I see the nature more. Yeah. తిరుగుతుంటారు మొత్తం? అది మొత్తం కాదు, అప్పుడప్పుడు. ఎప్పుడన్నా ఇబ్బంది పడతారా ఫ్యాన్స్ తో? I cook. I like to cook. These days of late I'm trying to cook also. ఇప్పుడు దాకా నేను కుక్ ట్రై చేయలేదు. ఏదో ఒక కొత్త ఏదైనా ఒక కొత్త ట్రై చేయాలి. మన దగ్గర ఏం లేదు. రసం. I make good rasam. I make good khichdi also. మెయిన్ యూఎస్బి అంటే ఏంటండి మళ్ళీ చూడాలంటే? I think the fact that అందరూ లోపల ఒక నెగటివ్ షేడ్ అని కాదు. సో ఐమ్ నాట్ సేయింగ్ నరేష్ గారు ఆర్ ద బచ్చలమల్లి గారు బచ్చలమల్లి ఈజ్ ఎ నెగటివ్ షేడ్, నో, నాట్ అట్ ఆల్. ఐమ్ సేయింగ్ ఎక్కడో మీ you don't know that you're doing that wrong thing, but you're thinking it's right. So I feel adi realize cheyali that what you're doing is sometimes wrong, but you have to correct it in a right way. So I feel that is like a good change in the movie from what ఇప్పుడు పచ్చలమల్లి అన్నది ఎలా ఉన్నారు, ఎలా మారుతారు, ఎందుకు మారుతారు అన్నది ఉంటుంది. అండ్ మేము ఆ పాయింట్ అన్నది ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని మేము నమ్ముతున్నాము. సో వై నా వల్లే అని కాదు, నా వల్లే అంటే నేను నా వల్లే అంటాను, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద లైఫ్ సిచ్యువేషన్స్ దట్ హ్యాపెన్స్. యా, అంతే నేను చెప్పగలుగుతాను. అమృతకి కథ నచ్చాలి అంటే ఏముండాలి, ఎలిమెంట్స్ ఏముండాలి? స్టోరీ మొత్తం తన మీద నడవాలా, బ్యానర్ నచ్చాలా, లేకపోతే ప్రొడ్యూసర్స్ నచ్చాలా, డైరెక్టర్ నచ్చాలా, హీరో నచ్చాలా? కంటెంట్ నచ్చాలి, మూవీ స్క్రిప్ట్ ఆబ్వియస్లీ. పెద్ద స్టార్ కాస్ట్ ఉండి కంటెంట్ మామూలుగా ఉంటే ఏం చేస్తారు? ఓకే, చెప్పాలి, చెప్తారా? పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, కంటెంట్ నార్మల్గా మేమే తక్కువ సీన్స్ ఉంటే ఏం చేస్తారు? దట్స్ ఓకే. Script is good, no? People are getting entertained by that movie, no? So, ఆ మూవీ నుంచి it's like
యూఆర్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ అంటే టుమారో వెన్ యూ సే ఇట్స్ నైస్ నో. సో అలా ఉంటే నేను బిగిల్ ఎందుకు చేస్తాను? బిగిల్ సచ్ అ హ్యూజ్ స్టార్ కాస్ట్ మూవీ, బట్ ఐఎమ్ డూయింగ్ అ గుడ్ క్యారెక్టర్ దట్ ఈస్ గివింగ్ మీ సచ్ అ రికగ్నిషన్. తెండ్రల్ అని ఒక మంచి పేరు వచ్చిన క్యారెక్టర్ అది. సో ఎవరైనా ఇమాజిన్ చేస్తారా అన్నది ఉంటుంది కదా. సో లైక్ దట్ ఐ థింక్ ఇట్స్ ఫైన్. మీరు 2018 ఆ టైంలో హీరోయిన్గా చేస్తున్నారు, తర్వాత బిగిల్ లాంటి సినిమా చేశారు. ఎందుకు అట్లా హీరోయిన్ చేస్తూ మళ్ళీ దట్స్ అబౌట్ యాక్టర్స్ నో, దట్స్ అబౌట్ యాక్టింగ్. ఇప్పుడు యాక్టింగ్ చేస్తే హీరోయిన్ అంటే హీరోయినే. ఇప్పుడు ఓకే ఫైన్, నౌ ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఓన్లీ. బట్ ఆ టైంలో ఐ ఫీల్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్, బట్ ఈ డిఫరెంట్ వేరియేషన్స్ చేయడం ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. As actors we have to mold into any characters kada. So what is there, what is wrong? Super artist అంటే అనే చేయాలి. Yeah, సూపర్. ఫైనల్ గా yeah, బచ్చల మళ్ళీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి థియేటర్స్ రావాలంటే ఎందుకు రావాలి అంటే వాళ్ళ ఓటీటీ ఉంది, తర్వాత సినిమాలు వస్తున్నాయి, 15 డేస్లో ఓటీటీలో వస్తున్నాయి. ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ కలిపి రావాలి అంటే వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ మీ సినిమాలో ఏమైనా ఏంటో చెప్తారు? నేను ఆల్రెడీ చెప్పినట్టు సమ్వేర్ యూ విల్ ఫీల్ మనం చేసిన పని ఎక్కడైనా తప్పు ఉంటే మార్చేసిన ఒక రియలైజేషన్ పాయింట్ వెర్ యూ ఫీల్ యూ విల్ రియలైజ్ బై సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ అన్న ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఈ సెట్ ఆఫ్ పీపుల్కి మాత్రం లేదు. ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ వాచ్ దిస్. చిన్నపిల్లల నుంచి ఇప్పుడు చిన్నపిల్లలు గ్రో అవుతున్నారు, వాళ్ళందరూ ఇలా చూస్తే కూడా ఇప్పుడే they'll feel that you know okay when we grow we shouldn't do or we shouldn't act or behave like this. దానికి ముందు ఇప్పుడు ఆయన మారుతారు కదా, ఇప్పుడే మారిన ఒక లైక్ ఇన్ జనరల్ నార్మల్ డేస్లో చెప్తున్నాను. సో ఐ థింక్ ఇట్ విల్ గెట్ యూనో రియలైజేషన్ కైండ్ ఆఫ్ ఫీల్ గుడ్ మూవీ. మనం ఒక సినిమా నుంచి ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఒక సినిమా మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. బచ్చల మళ్ళీ నుంచి మీరు నేర్చుకున్నారంటే ఏం నేర్చుకుంటారు? లాట్ ఆఫ్ థింగ్స్ మేబీ. ఏం నేర్చుకున్నాను? ఎవ్రీ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ నో, దట్ జర్నీ ఫర్ మీ. దాన్ ఇప్పుడు మూవీ రిలీజ్ ఆర్ హిట్ ఆర్ ఫ్లాప్ కన్నా దట్ మూవీ జర్నీ ఈజ్ సో ఇంపార్టెంట్. నేను అది నమ్ముతాను. సో ఐ థింక్ దిస్ వాజ్ లైక్ అ వెరీ స్మూత్ జర్నీ గోయింగ్ బ్యాక్ అగైన్ టు రాజమండ్రి, అన్నవరం, తుని, అక్కడ ఉన్న పీపుల్ని కలవడం, మళ్ళీ వాళ్ళతోని మాట్లాడి వాళ్ళతో ఉండడం. ఐ ఫీల్ ఇట్స్ నైస్. అండ్ ఐ థింక్ as a character wise I think I've learned by being patient, by being that Kaveri ఉన్న ఒక అమ్మాయి ఎంత క్యూట్గా ఎంత లవబుల్గా ఉంటుంది. సో ఐ ఫీల్ ఐ వుడ్ కంటిన్యూ టు టేక్ దట్ యాజ్ మై ఓన్. నేను కూడా అలాగే ఉంటాను, బట్ ఐ స్టిల్ కంటిన్యూ టు బీ దట్ సేమ్ థింగ్ బై స్ప్రెడింగ్ లవ్. మీరు ఎలా ఉంటారో అలాగే రాసినట్టున్నారు కావేరి క్యారెక్టర్ కూడా. ఆల్ ది బెస్ట్ మ్యామ్. ఆల్రెడీ టీజర్ అయితే బాగుంది, ప్రమోషన్ అయితే ఇన్నోవేటివ్ ఉంది, నరేష్ గారి యాక్టింగ్ అయితే మేము చూసాం, అసలు మామూలుగా కూడా చేస్తాం. ఆల్ ది బెస్ట్ మ్యామ్. సినిమా December 20th మళ్ళీ హనుమాన్ లాగా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. That's so kind of you. Thank you so much.